గైస్ ఇప్పుడే జస్ట్ ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే వచ్చారనమాట. అయితే డోర్ టైం ఇచ్చిందో ఆ బ్యాగ్స్ అని చెక్ చేసుకుని వెళ్ళారు. లైక్ ఏమన్నా బాటిల్స్ అని దొరుకుతాయో అని చెప్పేసి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? దిస్ ఇస్ ద బెస్ట్ వ్యూ. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కనబడుతుంది మాట క్లియర్గా. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ బైకర్. గైస్ మేమైతే గోవా ట్రిప్ వచ్చాము. ఆల్మోస్ట్ గోవా ట్రిప్ అంతా అయిపోయింది. మెయిన్ ఏంటంటే మెయిన్ వీడియో ఎక్కడ షూట్ చేయలేదు అనమాట. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి మాత్రం షూట్ చేశాను. సో మీరు ఇంకా ఎవరన్నా ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో అయిపోతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సో మెయిన్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మెయిన్ వీడియో మనం దూసాగర్ వాటర్ ఫాల్స్ కోసం ఎస్పెషల్లీ ఈ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. వచ్చేటప్పుడు అయితే మాత్రం ఎయిర్పోర్ట్లో వచ్చాము, డైరెక్ట్ హైదరాబాద్ టు గోవా. ఇప్పుడు రిటర్న్ మాత్రం స్పెషల్లీ దూసాగర్ వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ట్రైన్ వీడియో ఈ ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. వాస్కోడిగామా టు షాలిమార్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాము. అది వాస్కోడిగామా 6:30 స్టార్ట్ అవుతుంది. 6:30 స్టార్ట్ అయ్యి 6:55 వస్తుంది మడ్గావ్కి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మన విజయవాడకి వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 2:30కి వెళ్తుంది అనమాట. ఆల్మోస్ట్ 20 hours అయితే మన ట్రైన్ జర్నీ ఉంటుంది అనమాట. మనమైతే ఏసీ లైక్ 3 tier ఏసీ బుక్ చేసుకున్నాము B2. సో మనమైతే ప్లాట్ఫామ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా 1 hourలో ఐ థింక్ 8 to 9 బిట్వీన్లో అయితే మనం ఈ దూసాగర్ వాటర్ ఫాల్ క్రాస్ చేస్తాము. సో నేనైతే వెరీ ఎక్సైటెడ్. మీకు ఆ వ్యూ చూపిద్దా అని చెప్పేసి నేను ఫుల్ వీడియో చేస్తున్నాను. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈజ్ ద మేఘనా. బాగా టైడ్ అయిపోయింది. నైట్ ఆల్మోస్ట్ 3 వరకు అయితే మేము బాగా బీచ్లో ఉన్నాం. హాయ్, నిద్రమత్తులో ఉంది. ట్రైన్ ఎప్పుడు వస్తే ఎక్కేసి నిద్రపోదాం అన్నట్టు వెయిట్ చేస్తున్నాం. కానీ ఖచ్చితంగా అయితే 8 to 9 వరకు అయితే మెలుగు ఉండాలి. బికాస్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ దూసాగర్ వాటర్ ఫాల్ వ్యూ. సింపుల్ చాక్లెట్ ఉన్నాయి మొత్తం. పేమెంట్ हो गया? ఇప్పుడు మాత్రం నాకు బాగా వస్తలేదు. సో గైస్ మీరైతే వీడియో లాస్ట్ చూడండి, ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అందిస్తాను. ఇంకేం మాత్రం చూడండి, వెళ్ళిపోదాం. లెట్స్ గో. బట్ నౌ టైమ్ ఈజ్ 7:08 అంటే ఆల్మోస్ట్ 30 minutes లేట్. ఆల్ సెట్. 1 hour later. గైస్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. వ్యూ కోసమైనా కానీ ట్రావెల్ చేయొచ్చు, ఎస్పెషల్లీ ఇన్ ద మాన్సూన్. సో ప్రజెంట్ అయితే పుల్లం షాప్లో ఉన్నాను అనమాట. నెక్స్ట్ వచ్చింది దూసాగర్. మోస్ట్ ఎక్సైటెడ్గా ఉన్నాను. దాన్ని ఇంకా పెంచుతూ సస్పెన్షన్ అలా పెంచుతూ ఆఫీసర్ ఏంటంటే మెయిన్ రీజను గూడ్స్ ఉందంట. ఆ గూడ్స్ ట్రైన్ అయిపోయి ఉంది, దాన్ని రిపేర్ చేస్తాంట. అది ఇప్పుడైతే అప్పుడు మనం ఇక్కడ అలా వెయిట్ చేయాల్సిందే. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ 1 track సింగిల్ ట్రాక్. ఆ గూడ్స్ అనేది వెళ్ళిపోతే కానీ ఈ ట్రైన్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ లోపలైతే ఛాయ్. సో ఇంకా ఆప్షన్ లేకపోతే మేము టీ అవుతున్నాం. ట్రైన్లో టీ అయితే మరి టూ మచ్ ఉంటుంది కదా. ఇక్కడ బాబాయ్తో స్పెషల్గా చేయించుకుంటున్నాం. స్లీపీ ఒక నిద్రమత్తులో ఉంది. ఎప్పుడెప్పుడు నిద్రపోదామని వెయిట్ చేస్తుంది. కానీ నేను దూసాగర్ వాటర్ ఫాల్ దగ్గర నిద్రపోదామని చెప్తున్నాను. దూసాగర్ వాటర్ ఫాల్ అయిపోయాక మనకు అగైన్ ఇంకా విజయవాడలో 2 o'clock లేవడం. అప్పుడు దాకా యూ కెన్ స్లీప్ ఓన్లీ. మధ్యాహ్నం లంచ్ కూడా అవ్వద్దు. ఓకే అంటే ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎన్ని అంటున్నావు? ఎంతసేపు మీరు అన్నట్టుంటావు ఇంట కట్టిన. ఎలా ఉంది? ద బెస్ట్ మూమెంట్ యాక్చువల్లీ. ఇది మాత్రం చాలా బాగా చేశారు. మా స్టేషన్లో ట్రైన్లో వచ్చేటి ఇలా కాకుండా స్పెషల్గా చేశారు. మొన్న 40 minutes డిలేతో అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ట్రైన్ కంటే. Guys, here is the beauty you can see while traveling in this train and especially in this route. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను? Must travel train route in India, I can say. జస్ట్ లైక్ ఆరంభం మాత్రమే, ఇంకా ముందు ఉంటుంది. ఎస్పెషల్లీ అక్కడ వాటర్ ఫాల్, దూసాగర్ వాటర్ ఫాల్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా ఎంత దూరం అమ్మా? ఇక్కడ చాలా హై అండ్ హ్యూజ్ డిమాండ్ ఉందన్నమాట. అందుకే మేమైతే కిందకు వచ్చినాము. లైక్ పైన నిల్చొని చూస్తున్నారు. వావ్ ఉండదు పైన స్నో చూసావా? అది స్నో బా అదంతా పైన కనపడుతుందంట. ఫాగే పైన ఫాగ్ చూసారు చూడు. బా మస్ట్ ట్రావెల్ ట్రైన్ రూట్ ఇన్ ఇండియా. కండాల అటువైపు కూడా బాగుంటుంది. లైక్ లోనావాలా కండాల, లైక్ ముంబై టు లోనావాలా రూట్. చాలా ఉంది, నీట్గా ఉంది.
బ్యూటీ ఆఫ్ నేచర్. కుల్లెం స్టేషన్ తర్వాత సోనాలి స్టేషన్ వస్తుంది. సోనాలి స్టేషన్ తర్వాతే మనకి దూసాగర్ వాటర్ ఫాల్స్ వస్తుందంట. ఇక నా వల్ల కాదు. ఈవెన్ మనకు కరెక్ట్గా ఆ వాటర్ ఫాల్స్ వచ్చే ముందు లైక్ హారన్ కూడా కొడతారంట, లైక్ ఇండికేషన్ అలర్ట్గా ఉండండి, జస్ట్ వాచ్ ఇట్ అని. ఈజ్ ద సోనాలి స్టేషన్. ఇదిగోండి సోనాలియం స్టేషన్ నేము. బాయ్ బాయ్. సో ప్రజెంట్ అయితే ట్రెక్కింగ్ స్టాప్ చేశారు కదా, నాకు ఇంకా ట్రైన్ రూట్లో ట్రావెల్ చేసి చూడడానికి చాలా క్రేజ్ ఎక్కువైపోయినట్టే. అందుకని ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఈ సోనాలి స్టేషన్లో కానీ లేదా దూసాగర్ వాటర్ ఫాల్ దగ్గర దిగేసి ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళారు త్రూ అవుట్ ట్రాక్. సోనాలి చాలా చిన్న స్టేషన్, ఈవెన్ ప్లాట్ఫామ్ కూడా లేదు. బాబా ఎక్కడ రాడ్ వచ్చేసి గోపురం కొట్టేద్దామని వస్తుంది. వెరీ హై డెన్సిటీ ఫారెస్ట్, ఎస్పెషల్లీ వర్షం పడుతుంది కాబట్టి చాలా సినిక్గా ఉందన్నమాట వ్యూ అంతా. అంత చందానంగా ఉంది ఏంటంటే, అందుకే దరిద్రం కూడా అడవులు అంటే చెడ్డ చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. సినిక్ అని చూడడానికి చాలా బాగుంది అన్నమాట. ఇదిగోండి టన్నెల్ వస్తుంది. టన్నెల్ అమ్మో, అయ్యో, ఇంకెక్కడరా బాబు? వచ్చేసింది కరెక్ట్గా చూడాలి. 5 minutes అంతే. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అక్కడ ఇంకో ట్రాక్ రూట్ ఉందా? ఓకే ఓకే, వెళ్ళేటప్పుడు ఆ ట్రాక్ రూట్ వస్తాం ఉంటా. ఇప్పుడు అది అయిపోయింది అక్కడతో. వా 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 వా, అక్కడ ఒక ట్రాక్ ఉంది కదా. అవునా? ఓకే ఓకే ఓకే. వా వా వా, ఇప్పుడు అక్కడ ట్రాక్ కనపడుతుంది కదా, ఇది తిరిగి అడే వెళ్తుందంట. ఇప్పుడు అడే వెళ్ళాలి మనం. వా వాట్ ఏ వ్యూ. ఏ యూటర్న్ తీసుకుంటుంది, మన కోసం లా ఉంది మొత్తం. వా వా వా, వాట్ ఏ బ్యూటీ. గైస్ మేమైతే అటు నుంచి మళ్ళీ ఇటువైపు వచ్చేసాము. క్రేజియస్ట్ రూట్గా ఇది. ఫస్ట్ అటు విజిబుల్, ఫస్ట్ అక్కడ వస్తుంది. వా 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 వా, దిస్ ఈజ్ దూసాగర్. బాబాయ్ కొంచెం ఆపు ఉండదు కదా బాబాయ్. चलो खत्म हो गया फाइनली एक्सपीरियंस फ्रॉम 2 sides. అంటే అంత పట్టుకోరాని ఆనందం అది. ఇప్పుడు ఈ వ్యూ చూసాక ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. మళ్ళీ ట్రెక్కింగ్ రూట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే తెలియదు, కానీ ట్రెక్కింగ్ రూట్గా స్టార్ట్ చేస్తే మళ్ళీ ఖచ్చితంగా వస్తాం ఒకసారి ట్రెక్కింగ్ చేసుకుంటూ. వద్దామని ట్రెక్కింగ్ చేసుకుంటూ దూసాగర్ దిగిపోయి అక్కడి నుంచి మన నచ్చిన రావాలి. ఇలాంటి నేచర్ చూసినప్పుడు మంచి మంచి సాంగ్స్ వస్తున్నాయి మన ఫ్లోలో. బాగా మా యాక్చువల్లీ మేఘన చాలా బాగా పడుతుంది. మేఘన ఏంటంటే గ్రేట్ టాలెంట్స్ ఏంటంటే, అంటే
తనకు కూడా గుర్తించిన టాలెంట్స్ అనమాట. సింగింగ్ ఒకటి, డాన్సింగ్ ఒకటి. అసలు పెళ్లి రోజుకు మాత్రం డాన్సింగ్ చేస్తుంది, సింగింగ్ ఓన్లీ ప్రైవేట్ అనమాట. ఓన్లీ రూమ్లో మాత్రమే పాడుతుంటుంది, పబ్లిక్లో పాడలేదు. పాడు గజాల. ఓకే 1 minute సార్. బట్ ఏంటంటే లైక్ అవర్ ఓన్ స్కిల్ కూర్చున్నాము. సో ఎవరు చూసి ఇన్స్పైర్ అవ్వడం అలాంటి మాత్రం చేయొద్దు. వన్ మోర్ బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడి నుంచి మొత్తం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ క్లియర్ కనబడుతుంది. అవ్వలేదు బా 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 బా. అంటే ఇక్కడైతే అసలు డ్యూటీ 1 or 2 మెంబర్స్ చేస్తున్నారు. అందులో చాలా టన్నెల్స్ ఉన్నాయి, చాలా టన్నెల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడు, దిస్ ఈస్ ద బెస్ట్ వ్యూ. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కనపడుతుంది మనకి క్లియర్గా. ముంబై టు పూణే ట్రావెల్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ చేశా విజువల్స్. బట్ ఆ దూసార్ వాటర్ ఫాల్ అనేది యూనిక్, అది ఎక్కడ రాదు, ఓన్లీ ఈ రూట్లో మాత్రం వస్తుంది. అది అక్కడ షాడో పడుతూ ఇప్పుడే కరంజోల్ స్టేషన్ అయితే వచ్చింది. అంటే స్టేషన్ అంటే ఓన్లీ పేర్లే, ఇక్కడ ప్లాట్ఫామ్ అని ఏమి ఉండదు. ఇదిగోండి ఇదే స్టేషన్, గ్యాంగ్ రెస్ట్ కమ్ టూల్ రూమ్. కానీ నిజంగా అందుకు డ్యూటీ కొన్ని చోట్ల ఒక్కొక్కరే ఉంటున్నారు. కరువు నెంబర్ 67. బా ఫ్రెండ్ ఇస్తుంది. ట్రైన్ ఎంటరింగ్ ఇన్ టు ద టన్నెల్. అండ్ ఆల్మోస్ట్ చాలా టన్నెల్స్ వచ్చాయి. ఇవన్నీ టన్నెల్ నెంబర్ 2 అంట. అంటే ఇంకా ఎండ్ అయిపోతుందేమో ఐ థింక్. ఇక్కడతో బ్యూటీ అంతా మేబీ ఎండ్ అయిపోతుంది అనుకుంటా. 410 meters లెంత్, అంటే చాలా పెద్ద టన్నెల్ ఇది. 1/2 kilometer ఆల్మోస్ట్. ఐ థింక్ టన్నెల్ నెంబర్ 1 మేబీ ఇదే లాస్ట్ టన్నెల్ అనుకుంటా. అంటే when we are going from Bangalore to Goa, ఇది ఫస్ట్ టన్నెల్. నేను ఎగ్జాక్ట్ కౌంట్ చేయలేదు కానీ బట్ ఆల్మోస్ట్ చాలా టన్నెల్స్ వచ్చాయి. బ్రిడ్జ్ నెంబర్ 69. भाई टोटल कितना टनल है इधर? वाओ, I think maybe this is the last view in this journey. Guys, we are done. Actually మేఘన అయితే ఆల్రెడీ వికెట్ డౌన్ అనమాట, వచ్చేసి నిద్రపోతుంది. అంటే నైట్ అంతా నిద్రలేదు కదా. సో వ్యూస్ కూడా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. క్యాస్టల్ రాక్ దగ్గరికి వచ్చి ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఒక 20 minutes దాటేసింది. ఇక్కడ అయిపోయింది. ఇంకా నేను కూడా అయితే మంచి స్లీప్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈవెన్ చూడండి ఫేస్ అంతా బాగా టైడ్ అయిపోయింది. సో మధ్యలో ఏమన్నా కుదిరితే లైక్ మంచిగా అనిపిస్తే మాత్రం ఎక్స్ప్లోర్ చేస్తా. గైస్ ఇక్కడ జస్ట్ ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే వచ్చారనమాట. మొత్తం లైక్ అంటే ర్యాండమ్గా ఏదైతే డోర్ ఇచ్చిందో ఆ బ్యాగ్స్ని చెక్ చేసుకుని వెళ్ళారు. లైక్ ఏమన్నా బాటిల్స్ ఏమైనా దొరుకుతాయని చెప్పేసి ఈవెన్ ఈ బ్యాగ్ చెక్ చేశారు. ఈ బ్యాగ్లో అయితే ఒక బాటిల్ దొరికిందంట. పర్మిట్ ఉంటే తీసుకెళ్ళచ్చండి ఎవరు. సో 2 bottles పర్మిట్ ఉంటే తీసుకెళ్ళచ్చంట. మన పర్మిట్ మరి అది ఎక్కడ ఇస్తారని తెలియదు. లేదంటే ఒక్క బాటిల్ కూడా నాట్ అలౌడ్ అంట. బట్ కొంతమందికి మాత్రం రిటర్న్ ఇచ్చేసారు. ఏంటి అని అడిగితే గోవా నుంచి 2 bottles అయితే పర్ పర్సన్కి పర్మిట్ ఉంటుందంట. బట్ కంపల్సరీ మీరు ఎక్కడైతే పర్చేజ్ చేస్తారో ఆల్కహాల్ వాళ్ళ దగ్గరే పర్మిట్ అడగాలి. వాళ్ళు పర్మిట్ మీద ఏం చేస్తారంటే మీ నెంబరు అలానే మీ ఆధార్ నెంబరు మీ నేమ్ రాసి ఒక స్టాంప్ వేసి ఆ పర్మిట్ అయితే ఇస్తారు. ఆ పర్మిట్ కానీ మీతో క్యారీ చేస్తే మాత్రం పర్ పర్సన్ 2 bottles అయితే క్యారీ చేయొచ్చంట. నో ప్రాబ్లం అని చెప్పారు.
సో ఎవరైతే పర్మిట్ తీసుకొచ్చారో వాళ్ళందరికీ రిటర్న్ ఇచ్చేసారు. బట్ ఎవరైతే పర్మిట్ లేకుండా వచ్చారో వాళ్ళందరూ మాత్రం బాటిల్స్ అన్ని తీసుకుని వెళ్ళిపోయారు వితౌట్ ఎనీ ఎక్స్క్యూజ్. సో చెకింగ్ అయితే మాత్రం ఎవ్రీ రూట్ లో ట్రైన్ లేదా ఫ్లైట్ లేదా ఆన్ రోడ్ మాత్రం చెకింగ్ కంపల్సరీ ఉంటుంది. తీసుకెళ్ళేదైతే విత్ పర్మిట్ తీసుకెళ్ళండి. ఈవెన్ సమ్ టైమ్స్ కొంతమంది పోలీసులు అయితే అది కూడా యాక్సెప్ట్ చేయాలంట. సో గైస్ అదనమాట, మీకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అప్డేట్ టైం వచ్చేసి 6:03 అండ్ గొంతుగల్ స్టేషన్ దగ్గర అయితే వచ్చింది. ఒక 30 minutes అంత డిలేలో ఉంది. ఇక్కడ ఎస్పెషల్లీ ఈ ట్రైన్ కోసం అనుకుంటా బిర్యానీ లైక్ టిఫిన్స్ అండ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ మొత్తం రెడీ చేసి పెట్టారు. బిర్యానీ అంతా వేడివేడిగా ఉంది. బిర్యానీ అయితే ఓకే, నాట్ అప్ టు ద మార్క్, నాట్ దట్ మచ్ ఆల్సో. సంబంధం మాత్రం ఉంది. సో గైస్ ఫైనల్లీ ఎంటరింగ్ ఇంటూ విజయవాడ. 3 అవుతుంది, అంటే 1 hour డిలే అనమాట. ఎక్కడైనా ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళి ఇలా విజయవాడలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ బ్రిడ్జ్ చూసినప్పుడు వచ్చే ఫీలింగే వేరు, నెక్స్ట్ లెవెల్ అంతే. ఈవెన్ ఈ సౌండ్స్ విల్ మేక్ యూ మోర్ హ్యాపీ అనమాట. సో వెళ్ళేటప్పుడు ఓన్లీ 4 bags, మరి ఇప్పుడు ఎన్ని ఎక్స్ట్రా వచ్చాయి. షాపింగ్ వాష్రూమ్స్ ఒకటే కొంచెం నీట్గా అనిపించింది కానీ బట్ ట్రైన్ మాత్రం ఎప్పటికప్పుడు ఎవ్రీ బిగ్ స్టాప్ కూడా వచ్చేసేసి క్లీన్ చేస్తూ ఉన్నారు. కింద క్లీనింగ్ కానీ వైపింగ్ చేస్తూ వచ్చారు. చాలా దగ్గర మాత్రం మెయింటెనెన్స్ బాగుంది, బట్ వాష్రూమ్స్ ఒకటి మాత్రం కొంచెం మెయింటెనెన్స్ బాగాలేదు అంతే. ప్లాట్ఫామ్ నెంబర్ 7 18048 is arriving on the platform number 7, Vasco da Gama to Shalimar Amravati Express. సో గాయస్ ఫైనల్లీ వి రీచ్ విజయవాడ. మరీ అంత గొప్పగా కాకపోయినా ఏదో సమ్వాట్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను అనుకుంటున్నాను. సో మెయిన్ ఏదైతే ఉంటుందో ఈ ట్రైన్ రూట్లో అదైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లోర్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చే విజువల్స్ మాత్రం. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్డ్ ఇట్. సో మళ్ళీ తిరిగి ఇంకో మంచి వాళ్ళతో కలుద్దాం. మేమైతే విజయవాడ రీచ్ అయినాం. ఒక 1 hour అయితే డిలే అయింది ట్రైన్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ మెయిన్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగుందా? హ్యాపీ? సో యాక్చువల్లీ ట్రైన్ జర్నీ ఇప్పటి నుంచో ట్రైన్ జర్నీ అడుగుతుంది. ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 1 day అయితే ట్రైన్ జర్నీ చేసాము. వీఆర్ వెరీ హ్యాపీ. సో తిరిగి ఇంకో మంచి వాళ్ళతో కలుద్దాం. అంటే స్టే ట్యూన్డ్. బెజవాడ బ్యాక్ప్యాకర్, కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ బెజవాడ బ్యాక్ప్యాకర్. జై హింద్.